రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కరీంనగర్ ఆల్పర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన 2018లోని కాంగ్రెస్ పార్టీలో చేరానని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా బరిలో దిగుతున్నానన్నారు. ఎమ్మెల్సీ టికెట్ విషయంలో ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా వచ్చే జీతాన్ని సైతం పేద విద్యార్థులకే వెచ్చిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటానన్నారు. గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో 4 జిల్లాల్లో కలిపి 1,00,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయని, ఈ సంవత్సరం అలా కాకుండా ముందస్తుగా ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నామన్నారు. తాను ఆస్తులు కాపాడుకోవడానికి పోటీ చేయడం లేదని, పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి వలె నాకు ఆస్తులు లేవన్నారు. సేవ చేయడం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్న నరేందర్ రెడ్డి నాపై రాజకీయ బురద చల్లేందుకు యత్నిస్తున్నారని, అయినా వారి చేతలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో మరి అత్యధిక మెజార్టీతో గెలిచి మీ సేవకుడిగా ఉంటాను, ఒక నాయకుడిగా కాదు అని చెప్పేసి నేను మీకు వినయించుకుంటున్నాను. వాసటగా నేను ఉంటాను. మిత్రులారా, ఈ ఒక్కసారి మీ దాంట్లో నుంచి పుట్టిన నేను నన్ను ఆదరించండి, నన్ను ప్రోత్సహించండి. మీరు ఒకరు ఒక ఓటు కాదు, మీరు ఒకరు కనీసం 20 ఓట్లతో మీరు ముందుకు వచ్చినప్పుడు ఈ నరేందర్ రెడ్డి తప్పకుండా అత్యధిక మెజారిటీతో ముందుకు వస్తుంటాడు. కాబట్టి మీరు మిత్రులారా, మీరు 1, 2 అని కాదు, ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేయించి ఆ గ్రాడ్యుయేట్ని మన అవేర్నెస్ కల్పించి ఆ ఓటింగ్ దిశగా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండాలి. కాబట్టి మిత్రులారా, మీకు హెల్త్ స్కీమ్స్ పట్ల కావచ్చు, మీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ గురించి కావచ్చు, టర్మినేషన్ విషయంలో కావచ్చు, తప్పకుండా మీకు బాసటగా నేను నిలుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. 99% కాంగ్రెస్ పార్టీ నుంచే మనకు టికెట్ వస్తున్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం గారితో చర్చించి ఎలక్షన్ బిఫోరే ఈ సమస్యలన్నింటికీ పరిష్కార దిశగా నేను చర్చిస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. అందులో తిరుగు లేకుండా చెప్తున్నాను. ఎవరు ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఇందులో వెనుకంజ వేసే ప్రసక్తి లేనే లేదు అని